ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఆగస్టు 5వ తేదీన శ్రావణ మాసం మొదలవ్వబోతుంది. ఈ యొక్క శ్రావణ మాసం అనేది అత్యంత పరమ పవిత్రమైన మాసం. అయితే ఆగస్టు 5వ తేదీన వచ్చేటటువంటి శ్రావణ మాసంలోపు మీరు ఈ 8 వస్తువుల్లో నుండి ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా సరే తరతరాలకి సరిపడా ఆస్తి మీకు వస్తుంది. అంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని, అలాగే ఆ శివ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు. అయితే ఆగస్టు 5వ తేదీన వచ్చేటటువంటి శ్రావణ మాసం ఆరంభంలోపు ఏ 8 వస్తువులు ఇంటికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ 8 వస్తువుల్లో ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీరు శుభ ఫలితాలు పొందుకొని తరతరాలకి సరిపడా ఆస్తి మీకు వస్తుంది. ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మాసాలన్నింటిలోకెల్లా కూడా ఈ శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైంది, అలాగే ఎంతో విశిష్టతను కలిగి ఉంది. శివ కేశవులు అనే భేదం లేకుండా ఇద్దరినీ పూజించే మాసం ఈ శ్రావణ మాసం. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. శ్రీమన్నారాయణుడి జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రమని, శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతి అని పురాణాలు తెలుపుతున్నాయి. శ్రావణ మాసంలో కృష్ణావతారం, హయగ్రీవ అవతారం జరిగాయని కూడా పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే శ్రావణ మాసంలోని ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉంటుంది. పురాణాల ప్రకారం దేవతలు సముద్ర మథనాన్ని ప్రారంభించినటువంటి మాసం కూడా ఈ శ్రావణ మాసమే. శ్రావణ మాసంలో పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు హాలాహలం బయటకు వచ్చిందని, ఈ విషయం సృష్టి నాశనానికి కారణమవుతుందని గ్రహించి దేవతలు శివుణ్ణి ప్రార్థించగా శివుడు గౌరీదేవిని చూస్తాడు. గౌరీదేవి తన మాంగళ్య బలంపై నమ్మకంతో ఈశ్వరుడితో, ఈ సృష్టి దేవతలు అందరూ కూడా మన సంతానమే, వారిని రక్షించటం మన యొక్క బాధ్యత అని చెప్పి శివుణ్ణి ఆ గరళాన్ని స్వీకరించాలని కోరుతుంది. శివుడు శ్రావణ మాసంలో విషాన్ని గరళమునందు పెట్టుకుని లోకాన్ని రక్షించినందుకు శ్రావణ మాసంలో సోమవారాలు చాలా ప్రత్యేకతను కలిగి ఉంటాయి. భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసమంతా కూడా ఈశ్వర ఆరాధన చేస్తారు. శ్రావణ సోమవారాలు ఎవరైతే శివారాధన చేస్తారో, శివుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి శివానుగ్రహం కలుగుతుంది. అలాగే అమ్మవారి మాంగళ్య బలంతో శివుడు ఈ పని చేశాడు కాబట్టి శ్రావణ మంగళవారాలు కూడా మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. జాతకంలో కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలు వంటి దోషాలు ఉన్నవారు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే వారికి దోష నివృత్తి అవుతుంది. అలాగే ఈ యొక్క మంగళగౌరి వ్రతం గురించి నారద మహర్షి సావిత్రీదేవికి కూడా చెప్పినట్లు, అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా పురాణాలలో ఉంది. శ్రావణ మాసంలో బుధవారాలు కూడా మహావిష్ణువును పూజించటం చాలా విశేషం. శ్రావణ బుధవారాలు పాండురంగ విఠలుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ యొక్క బుధవారాలు ఎవరైతే విష్ణు సహస్రనామం వంటివి పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. మన పురాణాల ప్రకారం అష్టలక్ష్ములు ఉన్నారు. అష్టలక్ష్ములలో ఒకరైన వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్ములను మనం పూజించినట్లే అని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవుల జీవితంలో దుఃఖాలు, కష్టాలు, ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితి నుండి బయటకు రావటానికి వరలక్ష్మీ వ్రతాన్ని మించిన వ్రతం లేదని పురాణాలు చెబుతున్నాయి. వరలక్ష్మీ వ్రతం గురించి స్కంద పురాణంలో కూడా ఉంది. స్కంద పురాణం ప్రకారం ఒకానొక సమయంలో పార్వతీదేవి శివుణ్ణి ఒక ప్రశ్న అడిగింది. లోకాల్లో స్త్రీలు సకల ఐశ్వర్యాలతో పుత్ర పౌత్రాదులను పొందేటటువంటి వీలున్న ఏదైనా వ్రతాన్ని సూచించాలని పార్వతీదేవి అడగగా పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి స్కంద పురాణంలో చెప్పారు. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించటం చాలా ఉత్తమం. చారుమతీదేవి కథ ప్రకారం ఒకరోజు లక్ష్మీదేవి చారుమతికి కలలో కనిపించి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనను ఆరాధిస్తే కోరిన వరాలు ఇస్తానని చెప్పింది. ఇలా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల, చారుమతీదేవి సమస్త సిరి సంపదలు అందుకోవటం వల్ల వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేయటం ఆచారంగా వస్తుంది. ఈ విధంగా శ్రావణ మాసంలో సోమవారాలు శివారాధన, మంగళవారాలు శక్తి ఆరాధన,
బుధవారాలు విష్ణు భగవానుడి ఆరాధన, శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధన వల్ల శ్రావణ మాసం శివకేశవులు అనే భేదం లేకుండా పూజిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన ఈ యొక్క పరమ పవిత్రమైన శ్రావణ మాసం ఆరంభం కాబోతుంది. అయితే ఈ యొక్క శ్రావణ మాసం ఆరంభమయ్యేలోపు ఈ 8 వస్తువుల్లో ఏ ఒక్కటి మీరు ఇంటికి తెచ్చుకున్నా కాని సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, తరతరాలకి తరగని ఆస్తి మీకు వస్తుంది. అయితే ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే కనుక తులసి మొక్క. తులసి అనేది హిందూ మతంలో చాలా పవిత్రమైన మొక్క. అందువల్ల ఈ పవిత్రమైన మొక్కను ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో ఉంచుతారు. దీనికి తరచుగా నీరు పోసి ప్రార్థనలు కూడా చేస్తారు. శ్రావణ మాసం వచ్చేలోపు ఎవరైనా సరే ఇంట్లోకి తులసి మొక్కను తెచ్చుకుని నాటటం వల్ల మీకు దైవానుగ్రహం అలాగే ఆర్థిక ప్రాప్తి కూడా కలుగుతుంది. తులసి మొక్కను మీ ఇంటికి ఉత్తర దిశలో మట్టి కుండలో ఉంచాలి. ఇలా చేయటం వల్ల మీకు, మీ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. మీ ఇంటి వాస్తు దోషాన్ని, ఆర్థిక సమస్యలను కూడా అది నివారిస్తుంది. మరియు పితరుల యొక్క అనుగ్రహాన్ని కూడా మీకు ప్రసాదిస్తుంది. కాబట్టి ఇంట్లో తులసి మొక్క లేనివారు ఖచ్చితంగా శ్రావణ మాసం ఆరంభమయ్యేలోపు తులసి మొక్కను తెచ్చుకుని ఇంట్లో ఉత్తర దిశలో నాటండి. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే కనుక బంగారం. శ్రావణ మాసం వచ్చేలోపు మీరు కనుక బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకోవటంతో సమానం. అందుకే ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తే మంచిది. అంటే చివరికి ముక్కు పుడకంతా బంగారమైనా పర్వాలేదండి, మీ యొక్క స్తోమతను బట్టి, అంటే మీ యొక్క ఆర్థిక స్థితిని బట్టి ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోండి. ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే కనుక వెండి. ఈ యొక్క వెండితో చేసిన సామాన్లు కొంటే కూడా చాలా మంచిది. కాబట్టి శ్రావణ మాసం వచ్చేలోపు మీరు వెండితో తయారు చేసినటువంటి ఏదైనా చిన్న వస్తువు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నా సరే మీకు ఖచ్చితంగా శుభం అనేది కలుగుతుంది. మరొక వస్తువు ఏమిటి అంటే కనుక నెమలి ఈకలు. ఈ నెమలి ఈకలను శ్రావణ మాసం వచ్చేలోపు మీరు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే కనుక మీ ఇంట్లో ఉన్న అశాంతి, నరఘోష, నరదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ఆ శ్రీకృష్ణ పరమాత్మకు, వెంకటేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, లక్ష్మీదేవికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం. కాబట్టి శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం 3 నెమలి ఈకలనైనా సరే ఇంటికి తెచ్చుకొని పూజగదిలో పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఇక మరొక వస్తువు ఏమిటి అంటే కనుక గోమాత విగ్రహం, అంటే గోవు బొమ్మ. శ్రావణ మాసం మొదలయ్యేలోపు ఒక గోమాత అయినా సరే, ఆవు దూడ ఉన్నా సరే ఒక చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిది. గోవు అంటే సకల దేవతా స్వరూపం. గోవులలో శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతినిత్యం కొలువై ఉంటుంది. కాబట్టి గోవు బొమ్మను పూజించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి, లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. గోమాతను శ్రావణ మాసం వచ్చేలోపు ఇంటికి తెచ్చుకొని మీరు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు పాలతో అభిషేకం చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలుగుతుంది. ఈ విధంగా గోవు బొమ్మను తెచ్చుకుని మీ ఇంట్లోని పూజ గదిలో పెట్టుకోండి. అలాగే శ్రావణ మాసం వచ్చేలోపు మీరు తెచ్చుకోవలసినటువంటి మరొక వస్తువు ఏమిటి అంటే కనుక శంఖం. ఈ యొక్క శంఖానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే దక్షిణావృత శంఖం శ్రావణ మాసం వచ్చేలోపు మీరు తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి కాని, విష్ణుమూర్తికి కాని, సాల గ్రామానికి కాని అభిషేకం చేస్తే మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. తరగని ఐశ్వర్యం మీకు వస్తుంది. శంఖాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి. సముద్రం అంటే లక్ష్మీదేవి యొక్క పుట్టినిల్లు. కాబట్టి శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. ఇక మరొక వస్తువు ఏమిటి అంటే కనుక లక్ష్మీ గవ్వలు. గవ్వలను వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉంటే వాటిని లక్ష్మీ గవ్వలు అంటారు. ఈ యొక్క లక్ష్మీ గవ్వలు అనేవి కనీసం ఒక 9 అయినా సరే శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి మీరు పూజా గదిలో పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ధనానికి కూడా లోటు అనేది ఉండదు. ఇక మరొక వస్తువు ఏమిటి అంటే కనుక గోమతీ చక్రాలు. 9 గోమతీ చక్రాలను తెచ్చుకొని మీరు శ్రావణ మాసం వచ్చేలోపు పూజగదిలో పెట్టుకుంటే కనుక ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పోషించిన ఫలితం మీకు వస్తుంది. గోమతీ చక్రాలు మహాశక్తివంతమైనవి, లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైనవి. కాబట్టి శ్రావణ మాసం వచ్చేలోపు 9 గోమతీ చక్రాలను తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజగదిలో పెట్టుకోండి. ఇక మరొక వస్తువు ఏమిటి అంటే కనుక కమలాక్షులు, అంటే తామర గింజలు. శ్రావణ మాసం వచ్చేలోపు కొన్ని తామర గింజలను తెచ్చుకొని
పూజ గదిలో పెట్టండి. ఖచ్చితంగా ఐశ్వర్యం మిమ్మల్ని వరిస్తుంది. ఈ విధంగా ఈ యొక్క 8 వస్తువుల్లో ఏ ఒక్కటి తెచ్చుకొని మీరు ఇంట్లో పెట్టుకున్నా సరే, అంటే ఆగస్టు 5వ తేదీన వస్తున్నటువంటి శ్రావణ మాసంలోపు మీరు ఈ యొక్క 8 వస్తువుల్లో నుండి ఏ ఒక్కటి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా తరతరాలకి తరగని ఆస్తి వస్తుంది. అష్టైశ్వర్యాలు, సకల సంపదలు మీకు కలుగుతాయి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని